వైసీపీ ఎమ్మెల్యేలలో అత్యంత అవినీతి పరుడు ఎవరంటే ఆ పార్టీ వర్గాలే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు చెప్తారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే అయిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తన అవినీతికి హద్దే లేదన్నంతగా చెలరేగిపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అప్పట్లో ఆయనపై ఫిర్యాదులు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒకవేళ ధైర్యం చేసి ముందుకొచ్చినా వాటిని స్వీకరించే నాథుడే లేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. పౌర సరఫరాల శాఖ మంత్రిగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టారు. గతంలో అంటే జగన్ హయాంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిలోనే కాకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంలోనూ, వ్యక్తిగత హననం లక్ష్యంగా దుర్భాషలాడడంలోనూ అన్ని హద్దులు దాటేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడి నుంచి పోటీలో దిగినా పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతానని శబదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా తన వరాహ యాత్రలో భాగంగా కాకినాడలో పర్యటించిన సందర్భంగా అవినీతి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని అభివర్ణించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా అక్రమంగా ద్వారంపూడి తరలించి కోట్లు మూటగట్టుకున్నారని, తాము అధికారంలోకి రాగానే అవినీతి సంపాదనను వెలికితీసి కక్కిస్తామని సవాలు చేశారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో పౌర సరఫరాల శాఖలో పాలనాపరమైన లోటుపాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా చిత్తూరు జిల్లా నుంచి కాకినాడ పోర్టుకి వేల లారీల్లో తరలించారని విమర్శించారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేయడం ద్వారా కొత్త మాఫియాను నడిపారని విమర్శించారు. ఇక నుంచి అన్ని రకాల అవినీతి కార్యకలాపాలను అరికట్టాలని చెప్పిన నాదెండ్ల మనోహర్ అధికారులు అవినీతికి వంతపాడే గుణాన్ని వదులుకోవాలని హెచ్చరించారు. ద్వారంపూడి అవినీతికి ఎక్స్పోజ్ చేసే క్రమంలో మంత్రి మనోహర్ హెచ్చరికలు తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. రానున్న రోజులలో అవినీతి ద్వారంగా మారిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిని మరింతగా వెలుగులోకి తెచ్చి ఆయన్ను చట్టం ప్రకారం శిక్షించే ఆపరేషన్ వేగం పుంజుకుంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.